అందరికీ ప్రభునామంన వందనాలు. అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. చిన్న ప్రశ్న వేస్తాను. సిలువ వేయబడిన క్రీస్తుని బట్టి మీరు సంతోషించుచున్నారా? పునరుద్ధానుడై లేచిన క్రీస్తుని బట్టి సంతోషించుచున్నారా? మన విశ్వాసమునకు ఆధారం ఏమిటి? తిరిగి లేచిన క్రీస్తుని బట్టి మన సంతోషం. మరి దానికి లేఖన ఆధారం లేకుండా మనం దేనిని నమ్మకూడదు కదా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో మనకది చాలా స్పష్టంగా కనబడుతుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము మొత్తము కూడా క్రీస్తు యొక్క పునరుద్ధానమును గూర్చి, మన విశ్వాసమునకు ఫౌండేషన్ గూర్చి పౌలు భక్తుడు ఏకంగా ఒక అధ్యాయాన్ని ఆయన కేటాయించేసి చాలా స్పష్టంగా ఆయన మరణించడము తథ్యము, మరణించారు, ఆయన తిరిగి లేవకపోతే మన విశ్వాసము వ్యర్థమే, మేము ప్రకటించుచున్న ఈ సువార్తయు వ్యర్థమే, ఆయన లేచాడు కాబట్టి మేము ఈ సువార్తను ప్రయాసతో మేము జరిగిస్తున్నాము, ఆయన పునరుద్ధానుడై లేచాడంటూ ఈ 15వ అధ్యాయం అంతా కూడా, మొదటి కొరింథీ 15వ అధ్యాయం అంతా కూడా క్రీస్తు యొక్క పునరుద్ధానమును గూర్చి, ఆయన మరణము పునరుద్ధానమును గూర్చిన వాక్యములన్నీ కూడా ఇక్కడ రాయబడ్డాయి. 12వ వచనం నుంచి కొన్ని వచనాలు నేనే చదువుతాను, చూడండి. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడిని ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని ఆయన గూర్చి మేము సాక్ష్యము చెప్పుచున్నాము కదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేము దేవుని విషయమే అబద్ధ సాక్షులముగా ఆగపడుచున్నాము. మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఏంటంట, ఈ జీవితకాలంలో మాత్రమే ఈ బ్రతికే ఈ 60, 50, 70 ఏళ్ళు బ్రతికి ఆ 60, 50, 70 ఏళ్ళ కోసమే క్రీస్తుని నమ్ముకుంటే ఆ విశ్వాసం కూడా వ్యర్థమే అంటున్నాడు. అలాంటి ఇద్దరు సహోదరుల్ని చూద్దాం. వాళ్ళు ఎవరో కాదు, తిప్పండి ఇప్పుడు. ఏంటి, ఆ జీవిత కాలంలోనే ఆయన చూశారు కాబట్టి ఆయన నమ్మి తర్వాత ఆయన గురించి అసలు ఆలోచించుకోవట్లే, ఆయనతో తిరిగారు, ఆయన అద్భుతాలు విన్నారు. యేసుక్రీస్తు ప్రభువారికి ఎంతమంది శిష్యులండి? ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు, ఇంకా కొంతమంది ఫాలోవర్స్ ఉండేవారు. ఎంతమంది ఫాలోవర్స్? 70 మంది ఫాలోవర్స్. అంటే ఆయన శిష్యులే, కానీ ఆయన క్లోజ్ గ్రూప్ శిష్యుల్లో కాక ఆయన దూరంగా ఆయనను వెంబడిస్తూ, ఆయన వాక్యములను వింటూ, ఆయన చేస్తున్న అద్భుతములను చూస్తూ, ఆయన జీవితాన్ని చూస్తూ, ఆయన భక్తి జీవితాన్ని చూస్తూ క్రమముగా క్రీస్తును అనుసరించి నడిచిన వారిలో ఒక ఇద్దరు సహోదరులు ఇక్కడ మనకి కనబడతారు. లూకాసు వార్త 24వ అధ్యాయము 13వ వచనం నుంచి మనకి కనబడుతుంది. చూడండి, వారిద్దరు మాట్లాడుకుంటున్నారు, కానీ వారు ఏం మాట్లాడుకుంటున్నారో వాళ్ళకి అర్థం కావట్లా. చక్కగా క్రీస్తుని అంతగా అనుసరించి, అంతగా వెంబడించి, అంతగా ఆయన అద్భుతములను చూసి, ఆయనతో కలిసి భోజనము చేసి, ఆయనతో సంభాషించి, ఆయన చెప్పిన పరలోక మర్మములను అన్నిటినీ విని ఆ జీవితకాలం మట్టుకే నిరీక్షించుంటారు. అందుకే క్రీస్తు వారిని మళ్ళీ తడివి వారితో మాట్లాడడం మనం గమనిస్తాం. ఇది ఎప్పుడు? ఆయన ఆ ఆదివారము ఉదయము ఆయన మరణించి తిరిగి లేచి మొదటిగా స్త్రీలకు కనబడి తర్వాత వీళ్ళ దగ్గరకు వస్తాడనమాట. ఆ ఊరి పేరేంటి? ఎమ్మాయి గ్రామంలో వాళ్ళు నడుచుచూ ఉన్నారనమాట. చూద్దాం 13వ వచనం, లూకాసు వార్త 24వ అధ్యాయము 13వ వచనం నుంచి 33వ వచనం వరకు, 35 వరకు చదువుకుంటే చాలు, 33 వరకు చదువుకుంటే సరిపోతుంది. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు, వారిలో అంటే ఆ ఫాలోవర్స్లో ఇద్దరు, యేసు శిష్యులలో ఇద్దరు, అంటే దూరముగా ఫాలో చేస్తున్న వారిలో ఇద్దరు, యెరూషలేమునకు ఆమడ దూరమునున్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నింటినీ గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారి సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను.
ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమి అని అడుగగా వారు దుఃఖముఖులై వారిలో క్లెయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరుగవా అని ఆయనను అడిగెను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే, ఆయన దేవుని ఎదుట ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించురో మీకు తెలియదా? ఇశ్రాయేలీయులను విమోచింపబోవు వాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదియుగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములైను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి. మాతో ఉన్న వారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లు కనుగొనిరి కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిట్లో తన గూర్చి వచనముల భావములు వారికి తెలిపెను. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళుచున్నట్లు అగపడగా వారు సాయంకాలము కావచ్చినది ప్రొద్దుగుంకినది మాతో కూడా ఉండమని ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా వారికి ఆయన అదృశ్యుడాయను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధించుచున్నప్పుడు మన హృదయమును మనలో మండుచుండనేలా అని ఒకడు చెప్పుకొనిరి. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడనని చెప్పుకొనిచుండిరి. వారిది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకెలాగూ తెలియబడనో అదియు తెలియజేసిరి. చూసారా, ఒక మంచి సంఘటన ఇక్కడ జరుగుతుంది కదా. ఈ జీవితకాలము మట్టికే వారు కూడా నిరీక్షించారు. ఆయన లేఖనములన్నీ విన్నారు, ఆయన సూచక్రియలన్నీ చూశారు, ఆయన చెప్పిన ఉపమానములన్నీ విన్నారు, ఆయన 3 రోజుల్లో మరణించి తిరిగి లేస్తానన్న మాట విన్నారు, ఆయన శ్రమపడి మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడై వెళ్ళిపోతానని ఆయన చెప్పిన ప్రతి మాట విని అనుసరించి ఇవన్నీ అయిపోయిన తర్వాత వచ్చి క్రీస్తు చనిపోయాడు, ఇంకేముంది, ఇంకెక్కడితో అయిపోయింది అని ఇద్దరు మాట్లాడుకుంటూ వస్తున్నారంట. ఎంత లోపల ఈయన చనిపోయాడు, ఈయనేమో మనల్ని అందరినీ రక్షించేస్తాడు. యూదులు అదే కదా అనుకున్నారు. ఈయన ఉన్న ఈ ప్రస్తుత ఈ జీవితకాలము మట్టుకే ఈయన మాకు రాజు అయి ఉంటాడు కాబట్టి ఈయన మాకు రాజు, హోసన్నా హోసన్నా అని పాటలు పాడారు. ఆయనకు మరణశిక్ష వేయాల్సిన సమయం వచ్చేసరికి అందరూ అన్నారు, సిలువ వేసేయండి, ఇతను మమ్మల్ని విడిపించలేడు, ఇతను మాకు సరిపోయిన వాడు కాదు, సిలువ వేసేయండి అన్నారు కదా. సేమ్ అదే తోవలో ఉన్నారు ఈ శిష్యులు కూడా కదా. వాళ్ళు దారిలో జరుగుతున్న విషయాలన్నీ ఏంటి, ఆ సమాధి దగ్గరికి వెళ్ళారు, కొంతమంది స్త్రీలు వెళ్ళారు. ఆ స్త్రీలు ఎవరనేది మార్కు సువార్త 16వ అధ్యాయంలో చాలా క్లియర్గా రాశారు. చూడండి, స్త్రీలను గురించి చూసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం మనం. ఆ స్త్రీలు ఎవరంటే, విశ్రాంతి దినము 16వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారం వద్ద నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనిచుండ్రి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచి ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న యొక్క పడుచువాడు కుడివైపున కూర్చుండి ఉండుట చూచి మిగుల కలవరపడిరి. ఎవరెవరున్నారంట? మగ్దలేనే మరియయు,
ఇంకెవరున్నారు? యాకోబు తల్లి అయిన మరియయు, ఇంకెవరు? సెలోమియు ఉన్నారంట. సెలోమి కదా. మొత్తానికి ముగ్గురు స్త్రీలు కనపడ్డారు. ఇంకా కొంతమంది స్త్రీలు కూడా ఫాలో అయినట్టు ఇంకా సువార్తల్లో కూడా రాయబడింది కదా. అయితే మగ్దలేనే మరియకి మొదటగా క్రీస్తు కనబడ్డాడు కదా. మగ్దలేనే మరియ లోపలికి వెళ్ళి ఆ సమాధిలో చూసి వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళ గురించి ఆలోచిద్దాం. వీళ్ళు ఈ దారిలో ఏం చేశారు? ఆ స్త్రీలు బయటకు వచ్చి చెప్పారు, సమాధిలోకి వెళ్ళాం మేము సుగంధ ద్రవ్యాలని రాయటానికి, పూయటానికి. అయితే అక్కడ క్రీస్తు లేడు, ఆ రాయి దొర్లింపబడి ఉంది, ఖాళీ సమాధి కనబడింది. అయ్యో, మన క్రీస్తుని ఎవరైనా తీసుకెళ్ళిపోయారంటారా, లేకపోతే ఈ బాడీ ఎవరైనా తీసుకెళ్ళిపోయారంటారా, లేకపోతే ఇంకేదన్నా అయిపోయిందని మాట్లాడుకుంటున్నారు. కానీ క్రీస్తు చెప్పిన విషయాలు ఏవి వాళ్ళకి గుర్తులేవు కదండి. గుర్తులేవు. ఎందుకు? వాళ్ళు ప్రస్తుత కాలము మట్టుకే, ఈ జీవిత కాలము మట్టుకే నిరీక్షించుంటారు. అంతగా చెప్పిన ఆ పరలోక మర్మములన్నీ చెప్పిన ఆ సజీవుడైన క్రీస్తు వారితో ఆ 33.5 సంవత్సరాల్లో, కనీసం ఆ 3.5 సంవత్సరాలు వారితో చేసిన ఆ పరిచర్య, ఆ నడక, ఆ సహవాసము, ఆ భోజనము అన్నీ మర్చిపోయారు. ఆయన చెప్పిన వాక్యాలు, ఆయన చేసిన సూచక్రియలు, ఆయన చూపించిన మాదిరి, ఆయన చెప్పిన ఉపమానములన్నీ మర్చిపోయి ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు? ఇశ్రాయేలీయులని కాపాడుతాడనుకున్న ఈ క్రీస్తు చనిపోయాడు, ఈయనే రక్షకుడు అనుకున్నాము, ఈయనే మమ్మల్ని ఇశ్రాయేలుని విమోచించేవాడు ఈయనే అనుకున్నాము, కానీ ఇలాంటి ఒక పరిస్థితి వచ్చేసింది అని వాళ్ళు ఇద్దరు, ఆ రాయేమో దొర్లింపబడింది, ఆ రాయేమో వెళ్ళిపోయిందని ఒకరితో ఒకరు నడుచుకుంటూ చెప్పుకొనిచున్న టైంలో యేసుక్రీస్తు ప్రభువారు రానే వచ్చారు కదండి. రానే వచ్చారు. అసలు మీరు ఏం మాట్లాడుకుంటున్నారు? మీకు ఏమన్నా అర్థమవుతుందా? ఏం సంగతులు మాట్లాడుకుంటున్నారు మీరని క్రీస్తు వారిని అడుగుతున్నాడు కదా. ఏమబ్బాయి, మీరిద్దరూ ఎంతగానో నాతో సహవాసం చేశారని కూడా ఆయన అడగల. డైరెక్ట్గా ఆయన తాను కనపరుచుకోలేదు. కానీ ఆయన ఏం చేశాడు? నేనే క్రీస్తులు లేపబడిన క్రీస్తుని కూడా ఆయన చెప్పలా కదా. ఆయన ఏం చెప్తున్నాడు? మీరు ఏం మాట్లాడుకుంటున్నారని వాళ్ళతో పాటు వాళ్ళ లెవెల్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ నడుస్తూ ఉన్నాడు అనమాట. నడుస్తుంటే వాళ్ళు చాలా దుఃఖంలో ఏం చేస్తున్నారు? క్లేప అనేవాడు చెప్తున్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడు? ఎదుగో ఆ దినములలో జరిగిన సంగతులు, మీరు యెరూషలేములోనే కదా ఉన్నారు, ఇంత రక్షకుడై ఉండి ఇంత విలువైన వాక్యాలు చెప్పి ఇంత విలువగా మమ్మల్ని రక్షిస్తాడనుకున్న ఈ క్రీస్తుకి మరణశిక్ష వేసి అంత దుర్మార్గులైపోయారు యెరూషలేములో ఉన్నవారు అందరూ. ఈ విషయం నీకు మాత్రమే తెలియలేదా అని ఆ క్రీస్తుని అడుగుతున్నారు. ఆయనే అని కూడా వాళ్ళు గుర్తుపట్టలే కదా. ఆయనే అనుకొని అడుగుతున్నారనమాట. నీకు మాత్రమే తెలియలేదా అంటున్నారు. చూడండి, ఆ దినములలో అక్కడ నీ ఒక్కడవే ఎరుగవా అని ఆయన అడిగారు. అవి ఏవని క్రీస్తు వారి దగ్గర నుంచి అసలు తెలుసుకుందాము, వాళ్ళ విశ్వాసం ఏంటో, వాళ్ళు ఏం ఆలోచించుకుంటున్నారని వాళ్ళని అడుగుతున్నాడు అనమాట. ఏమని? ఏంటి బాబు, చెప్పు బాబు, ఏం జరిగింది అని అడిగితే అప్పుడు వారు చెప్తున్నారు. చూడండి, ఆయన నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే అంటున్నాడు. ఎవరు? నజరేతు అనే ఊరివాడగు యేసు గూర్చిన సంగతులే. ఆయన గురించి మంచి క్వాలిటీస్ అక్కడ చెప్పాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారిని గురించి వాళ్ళే చెప్తున్నారు మళ్ళీ మంచి క్వాలిటీస్. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉన్నాడని వాళ్ళు నమ్మారు కదా. క్రియలోను వాక్యములోను అంటే నీతిమంతుడై ఉన్నాడు, అతనిలో ఏ దోషము లేదు, చాలా శక్తిమంతుడు అని చెప్పారు. ఇంకేం చెప్పారో చూడండి. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేసిరో నీకు తెలియదే అని చెప్తూ చూడండి, ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి, ఇదియుగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములయ్యను అంటున్నాడు కదా. ఇశ్రాయేలీలను విడిపింపబోతాడు, విమోచింపబోయేవాడు ఇతనే అని మేము నమ్మాము. అయితే ఆయనేమో మరణించి 3 దినములు అయిపోయింది. మా స్త్రీలలో కొంతమంది వెళ్ళి చూస్తే ఆయన సమాధి ఏమో ఖాళీగా ఉందని వాళ్ళు వారిలో వారే చెప్పుకొంచున్నారు. అప్పుడు ఆయన చెప్తున్నాడు అనమాట. అప్పుడు కూడా ఆయన ఏం మాట్లాడలే. తర్వాత చెప్పాడనమాట. చూడండి 25వ వచనంలో ఏం చెప్తున్నాడు? అవివేకులారా, ప్రవక్తలు చెప్పారు కదా ఆయన చనిపోయి తిరిగి మరలా లేచి ఆయన ఏం చేస్తాడంట? మహిమలో ప్రవేశించుట ఖచ్చితంగా జరుగుతుందని ఆయనే చెప్పి వెళ్ళాడు కదా. ప్రవక్తలు కూడా ఆయన గురించి అనేక సార్లు చెప్పారు కదా. ఈ విషయాలన్నీ మీరు మర్చిపోయారా? ఎలాగూ మర్చిపోయారని చెప్తున్నారు.
ఇంకా మోషే చెప్పిన మాటలన్నిటిని కూడా గుర్తు చేసుకున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారికి మరలా కొంత బోధ చేశారు. నేను మరణిస్తాను, తిరిగి లేస్తాను, సజీవుడనైన దేవుడని నేనే రక్షకుడను, ఇశ్రాయేలుని విమోచింపబోవాడని నేనే అని లేఖనములలో నుండి పునరుద్ధానమును గూర్చి అనేక విషయాలను కూలంకషంగా వారితో చెప్పాడు. చెప్పిన తర్వాత సాయంత్రం అయిపోయే సమయం వచ్చేసింది. అప్పుడు వాళ్ళు అన్న రెండు మాతో భోజనం చేద్దరు కానీ సాయంత్రం అయిపోయింది, మా ఊరు కూడా దగ్గరకు వచ్చేసిందంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఎప్పుడు ఉన్న అవకాశమే అలవాటే కదా. ఏం చేస్తున్నాడు వారు ఆ రొట్టెని విరిచి వాళ్ళకి ఇచ్చాడు. అప్పుడుకి వెలిగింది వాళ్ళకి బుర్ర. అయ్య బాబోయ్, ఎలాగూ మేము ఇన్ని మిస్ అయిపోయాము, ఎలాగూ మాకు తెలియలేదు, ఈయనే కదా నిజమైన క్రీస్తు అనే లోపల ఆయన ఏం చేశాడు, వారికి కనబడి అదృశ్యుడై వెళ్ళిపోయాడు. ఎందుకు? వారిలో అవిశ్వాసమును నిలబెట్టడం కొరకు, అవిశ్వాసమును అభివృద్ధి చేయటం కొరకు వెంటనే వారికి బుర్ర వెలిగింది కదా. ఆ గడియలోనే వారు లేచి వెంటనే మళ్ళీ ఏం చేశారు? 32వ వచనం చూద్దాం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములు మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయములు మనలో మండుచుండనేలా అని ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారంట. ఆయన ఇంత వివరంగా మనకు అన్ని విషయాలు తెలియచేశారు, ఆయనే కదా నిజమైన క్రీస్తు, ఆయన చెప్తున్న వాక్యాలన్నిటినీ విన్నాము, అయినా మనకి ఇంత బోధపడలేదు, మనం ఇంకా ఆయన చనిపోయాడు అని మనలో మనము ఈ రీతిగా దుఃఖపడ్డానికి అసలు మనం ఏమాత్రం అర్హులమో అని చెప్పుకొనిచ్చు వెంటనే లేచి తిరిగి మళ్ళీ యెరూషలేముకి వెళ్ళి ఆ 11 మంది శిష్యులతోనూ చెప్పడానికి వెళ్ళారు. ఆ లోపల అక్కడ సీమోనికి క్రీస్తు ఆల్రెడీ కనబడ్డారు. వారందరూ కలిసి ఇంకా అనేక చోట్లకు వెళ్ళి వాళ్ళు పరిచర్య చేయటం మనము చూస్తాం. అది 16వ అధ్యాయంలో మనకు మార్కు సువార్త 16వ అధ్యాయంలో కనబడుతుంది. అయితే ఈ ఎమ్మాయి వారి గురించి ఇంకా మనం నేర్చుకుందాం. మన విశ్వాసమునకు యేసుక్రీస్తు ప్రభు వారు కనబడ్డారు, ఆ స్త్రీలకు కనబడ్డారు, తర్వాత ఆ ఎమ్మాయి ఊరు వారికి కనబడ్డారు, తర్వాత చూడండి ఆ ఇద్దరు పల్లెటూరు వారికి కూడా అదే 16వ అధ్యాయంలో కనబడుతుంది. పిమ్మట 11 మంది భోజనమునకు కూర్చుండినప్పుడు ఆయన వారికిని ప్రత్యక్షమై 14వ వచనం నుంచి చదువుతున్నాను, 16వ అధ్యాయం మార్కు సువార్త. వారికిని ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మినందున వారి అపనమ్మిక నిమిత్తము హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించెను. ఏంటంటే దేని గురించి? నేను చనిపోయి తిరిగి లేస్తాను రా బాబు అని ఆయన అనేక సార్లు వాళ్ళకి తెలియచేశాడు. యెరూషలేములో కూడా చెప్పాడు కదా, ఈ మందిరాన్ని నేను కూల్చేసి మరలా 3 దినముల్లో నేను దీన్ని కడతానంటే వాళ్ళు అనుకున్నారు ఈ మందిరం గోడలు అనుకుంటున్నారు కదా. ఆయన ఆత్మ గురించి ఆయన చెప్తున్నాడు, నేను సజీవుడినైన నేను దేవుని కుమారుడనై ఉన్నాను, నేను మరణించినా కూడా 3వ దినాన్ని లేచి మీకు అందరికీ పునరుద్ధాన శక్తిని నేను ఇస్తాను అని ఆయన చెప్తుంటే వీళ్ళు ఇంకా ఈ లోకంలోనే ఉన్నారు. ఈ ప్రస్తుత కాలం గురించి ఆలోచిస్తున్నారు కానీ ఇంకా రాబోయే విషయాల గురించి ఆలోచించే జ్ఞానము వారికి లేకపోయింది కదా. అందుకనే వారే క్రీస్తు ఏం చేస్తున్నారంటే ఈ విషయాలన్నీ జరుగుతాయని నేను ఇంత కూలంకషంగా, ఎంత వివరంగా, ఎంత జ్ఞానంగా నేను ఇంత వివరంగా మీకు చెప్పినా కూడా ఎందుకని మీరు నమ్మలేదు? ఎందుకని మీ నిరీక్షణ మీకు ఆధారం కాలేదు? మీ విశ్వాసం ఏమైపోయిందని వారిని గద్దించాడు. చూడండి, క్రీస్తు గద్దించినట్టు మనకు కనబడుతుంది. తర్వాత కొన్ని నియమములను ఆయన చెప్పేసి వెళ్ళిపోవడం మనం చూస్తాం. చూడండి, 15వ అధ్యాయము చాలా గ్రేట్ కమిషన్ అంటారు. ఈ 16వ అధ్యాయం 15వ వచనాన్ని గ్రేట్ కమిషన్ ఫర్ ఆల్ క్రిస్టియన్స్, సేవకులకో లేకపోతే ఆయన పరిచర్యలో ఉన్నవారికో లేకపోతే పాటలు పాడేవారికో లేకపోతే మ్యూజిక్ చెప్పేవారికో కాదు, చిన్న బిడ్డ దగ్గర నుంచి మరణానికి రెడీగా ఉన్నవారి అందరికీ ఆయన ఇచ్చిన గ్రేటెస్ట్ కమిషన్ అంటారు. దీన్ని గ్రేట్ కమిషన్ అంటారు. గ్రేట్ కమిషన్ అంటే ఆయన మనకిచ్చిన ఒక విలువైన పని గురించి ఆయన అక్కడ చెప్తున్నాడు. చూడండి, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడు. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంతకాలము మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము కానీ 10వ వచనం పూర్ణమైన ఈ పరిశుద్ధ గ్రంథము వచ్చినప్పుడు
చాలండి. పూర్ణము కానిది నిరర్ధకము అగును అదంట. ఏంటి? ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. పూర్ణమైన ఈ పరిశుద్ధ లేఖనములు వచ్చిన తర్వాత పూర్ణము కానిది మాట చేత చేసేవన్నీ కూడా ఏమైపోతాయి? నిలిచిపోతాయి, నిరర్ధకమైపోతాయి అని దేవుని వాక్యం అక్కడ చాలా స్పష్టంగా తెలియచేయడం మనం చూస్తాం. ఓకే, అందులో నుంచి ఇందులోకి వచ్చేద్దాం. అందుకనే ఈ సూచక్రియలతో మనకు పని లేదు. ఆయన మన హృదయంలో చేసే సూచక్రియలు మనము తెలుసుకోవాలి. కానీ ఈ మన కళ్ళ ఎదుట జరిగే ఆ పాముని రాయిని పాముగా చేయటమో, కర్రను పాముగా చేయటమో, లేకపోతే విషపూరితమైనవి తాగినప్పుడో, లేకపోతే భాషలు మాట్లాడటం, ఇవన్నీ నిరర్ధకమైపోయాయి. అవి సంపూర్ణమైనవి కాదు, అవి అసంపూర్ణమైనవి గనక అవి నిలిచిపోయాయి. ఎన్నటన్నటికీ నిలిచిపోయే దేవుని మాట మనతో పాటు సంపూర్ణముగా ఉండిపోబోతున్నది. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఇంకొక మాట మనము విన్నాం కదా, ఎమ్మాయి వారి గురించిన మాటలు విన్నాం. వారి హృదయంలో ఎందుకు వారు విశ్వసించలేకపోయారంటారు? ఎందుకు? మాట అయినను వీరి మాట అయినను నమ్మకపోయిరి అన్నది మార్కు సువార్తలో కదా. మాట కూడా నమ్మే పరిస్థితి లేదు. ఆయన అంతగా విశ్వసించి, ఆయన మాటలను నమ్మి, ఆయన సూచక్రియలను చూసి ఇన్ని చేసినా ఆయనను నమ్మట్లేదు కదా. ఈ జీవితకాలము మట్టుకే మనము నిరీక్షించబడిన వారమై ఉంటే సంవత్సరం ఈ ఈస్టర్ వస్తుంది, సంవత్సరం క్రీస్తు చనిపోతాడు, సంవత్సరం క్రీస్తుని లేపేస్తాము. కానీ మన విశ్వాసంలో సంపూర్ణమైన భక్తి ఉండదు, సంపూర్ణ సిద్ధి లేకపోతే మనము దౌర్భాగ్యులమై ఉందుము అని కొరింథీయులకు రాసిన పత్రికలో మనకు స్పష్టంగా కనబడుతుంది. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో మనకు 1 కొరింథీయులు 15:19 నేనే చదువుతాను. చూడండి, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించే వారమై ఉండిన ఎడల మనుషులందరికంటే మనం ఏమైపోతామంట? ఆయనను కేవలం ఈ జీవితకాలం మట్టుకే, ఈ శరీరాశల కొరకే, లేకపోతే ఇప్పుడున్న నీడ్స్ కొరకే, లేకపోతే నీకు వెంటనే జీనీలాగా ఆయన ఇప్పుడిప్పుడే అన్నీ, నాకు ఇల్లు అంటే ఇల్లు అయిపోవాలి, పెళ్ళంటే పెళ్ళి అయిపోవాలి, ఉద్యోగం అంటే ఉద్యోగం వచ్చేయాలి, లేకపోతే ఇంకేదో వచ్చేయాలి అనుకునే ఈ జీవితకాలం మట్టుకే నీవు క్రీస్తును సిలువ వేయబడి నీ కొరకు నా కొరకు ఆయన విలువైన రక్తాన్ని చిందించి, ఆయన రక్త మాంసములు నీ కొరకు నా కొరకు చీల్చబడి, నీ కొరకు నా కొరకు, నీ ఆత్మ కొరకు నా ఆత్మ కొరకు ఆయన చేసిన ఆ విలువైన కార్యమును కేవలం నీ శరీర కార్యముల కొరకే నీవు నిరీక్షించిన ఎడల ఎలాగూ తప్పించుకొందువు రాబోయే ఆ ఉగ్రత నుండి. నా ప్రియ సంగమా, దౌర్భాగ్యులమై ఉంటామని ఈ మనుషులందరికంటే, వినలేని సువార్త వినని మనుషుల కంటే కూడా మనం ఇంకా దౌర్భాగ్యులమైపోయి ఉంటామంట. ఆ దౌర్భాగ్య స్థితి మనకి వద్దు. ఇంత విలువైన వాక్యాలను వింటున్నాము, ఇంత సజీవుడైన ఈ దేవుని మనము చూస్తున్నాము. ఈ దేవుణ్ణి మనము పూర్ణాత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ బలముతోనూ మనము ఎన్నటన్నటికీ ఆరాధించు వారమై ఉండి, ఆయన సజీవుడైన దేవుడని మనము నమ్మి విశ్వసించి, ఆయనను కేవలం ప్రస్తుత కాలము మట్టుకు మనము విశ్వసించకూడదు. కానీ మన జీవితం ఉన్నంత వరకు ఈ ఈస్టర్లు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ నీ జీవితంలో, నా జీవితంలో ఆయన రక్షణ కార్యం ఒక్కసారి చేశాడు, దాని మీద మనము నిలబడిపోవాలి. దాని కొరకు ఆయన ఇచ్చిన గ్రేట్ కమిషన్ నీకు నాకు, ఆయన మరణించి తిరిగి లేచి సర్వ సృష్టికి వెళ్ళి సత్య సువార్తను అందించండి అని చెప్పాడు. మరి అది చేస్తున్నామా లేదా అన్నది మనమే ప్రశ్న వేసుకోవాల్సిన సమయం. ప్రశ్నించుకుందాం.